టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. ఎన్డీఏ కూటమిని ఓడించండి. రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని ఓడించాలని పివి రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు పండు అశోక్ కుమార్ అన్నారు. గురువారం కర్నూలు నగరంలోని వైసీపీ పార్టీ ఎన్నికల కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని అంటున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసే హక్కు వారికి లేదని అన్నారు. రాజ్యాంగాన్ని రద్దు చేసినప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎలా చేపడతారని ప్రశ్నించారు. దేశంలో ఐక్య రిజర్వేషన్ కావాలని వర్గీకరణ చేయకూడదని అన్నారు. మందకృష్ణ మాటలు విని వర్గీకరణ చేపడతామని అంటున్నారని అన్నారు. ప్రభుత్వం దేశంలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వక కార్పొరేటర్లకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తూ దోచిపెడుతున్నారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని లాభాల్లో ఉన్న విశాఖలో ప్రైవేటీకరణ చేసి అమ్మి కార్మికులను రోడ్డున పడేయాలని చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన పార్టీలో బీజేపీతో కుమ్మక్కై రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. మాల మహానాడు వైసీపీ పార్టీకి మద్దతిస్తోందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 90 న్యూస్ రిపోర్టర్ సలీం మాలిక్. పేరు పండు అశోక్ కుమార్, మాట్లాడే జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో మాకు 400 సీట్లు వస్తే ఈ రాజ్యాంగాన్ని మార్చేద్దామని అక్కడక్కడ చెప్పడం జరుగుతుంది. వారి లోపల ఉద్దేశం కూడా అదే. బయటికి మాత్రం ప్రస్తుతానికి మేము రాజ్యాంగం జోలికి మాత్రం రిజర్వేషన్ జోలికి వెళ్ళమని చెప్తున్నారు, కానీ వారికి లోపల ఉద్దేశం మాత్రం రాజ్యాంగాన్ని మార్చుదామని పూర్తిగా ఉంది. ఇటువంటి పార్టీకి దళితులు మరియు బీసీలు మైనారిటీలు ఈ దేశాన్ని అభివృద్ధిలో ఉండాలని చాటించే పౌరులు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కూటమికి ఓట్లు వేయద్దని మేము ఓటర్లను కోరుతున్నాం. అలానే ఎప్పుడో కాలం చెల్లిన వర్గీకరణ సమస్యను మరొకసారి తెర మీదకి తెచ్చి మోడీ గారు సుప్రీంకోర్టులో దాన్ని రైజ్ చేయడం జరిగింది. దానికి మేము సపోర్ట్ చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు గారు మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి యావత్ రాష్ట్రంలోని ప్రమాణమి 60 లక్షల మాలలు మరియు 10 లక్షలు ఉన్న దళిత క్రైస్తవులు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని నేను మానవ మహానాడు తరఫున హెచ్చరిస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలతో పాటు మేము ఇతర సమస్యలను కూడా తీసుకుని ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మానవ మహానాడు యొక్క ధ్యేయం. కులాలు మతాలుగా విడిపోయి మన సమాజం బాగుపడదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, ఐక్య రిజర్వేషన్ తోటే మనం అభివృద్ధి చెందొచ్చని, వర్గీకరణ అనేది తీసుకోకూడదని కూడా తెలియజేస్తున్నాను. అలాగే రాజ్యాంగాన్ని మార్చేయాలనే ఉద్దేశంతో ఉన్న బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ అనేది ఎలా చేస్తుందని నేను మందకృష్ణని కోరుతున్నాను. ఎందుకంటే రాజ్యాంగమే లేనప్పుడు రిజర్వేషన్ ఉండవు. అటువంటప్పుడు వర్గీకరణ అనేది ఉండదు కదా. మీరు వర్గీకరణ చేయమని మోడీ గారిని ప్రాధాన్యపడడంలో అర్థం లేదు. దీనిపై ఎంఆర్పిఎస్ సోదరులు కూడా మందకృష్ణ నిజస్వరూపాన్ని గ్రహించి మందకృష్ణ చెప్పినట్లు వినకుండా ఎన్డీఏ కూటమిని ఓడించి ఈ దేశానికి భద్రత కల్పించాలని మేము ఈ పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మన ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా జాతీయం చేయడం మానేసి, వాటిని పరిపుష్టం చేయడం మానేసి, వాటిని అమ్మేయడం చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ పేద బడుగు వర్గాలకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా మోడీ గారి ప్రభుత్వం ఒక దిశగా అందాని అబానీలకు తోడుగా ఉండడానికి ఈ ప్రైవేటీకరణ జపం వహిస్తుంది. కాబట్టి మోడీ ఎన్డీఏ ప్రభుత్వాల యొక్క నిజస్వరూపాన్ని ప్రజలందరూ, మరి ముఖ్యంగా పేదలు, దళితులు మరియు ముస్లిం మైనారిటీసు, క్రైస్తవ మైనారిటీసు వీరు గ్రహించి
ఈ కూటమికి ఓట్లు వేయొద్దని కూటమిని ఓడించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ మన కర్నూలు శాసనసభకు పోటీ చేస్తున్న ఇంతియాజ్ గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నిజంగా శాసనాలు చేయడంలో ఇటువంటి వ్యక్తి మీ కర్నూలు పట్టణానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా రావడం గొప్ప కాబట్టి ఆయన్ని కూడా ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం, ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతున్నాం. అలాగే మీరు చూస్తున్నారు, విశాఖ ఉక్కు అనేది మనకు ఒకటి మనం ఎంతో కాలంగా కష్టపడి ఎన్నో ప్రాణాలను కోల్పోయి తెచ్చుకున్న ఒక గొప్ప సంస్థ. ఆ సంస్థను కాపాడుకోవడంలో మనం విఫలమవుతున్నామేమో అని ఒకసారి బాధ కలుగుతుంది. ఎందుకంటే అటువంటి సంస్థ ఉంటేనే మనకి ఎప్పుడైనా మన సంస్థగా చెప్పుకోలేం. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ గెలిపిన తర్వాత అక్కడ గేట్ దగ్గర కూడా మాట్లాడే హక్కు మనకు ఉండదు. అటువంటి విశాఖ ఉక్కును కూడా దర్శన వారీగా ప్రైవేటీకరిస్తుంది. స్లో పాయిజన్ లాగా ఎన్డీఏ గవర్నమెంట్ ఇటువంటి పనులన్నీ చేస్తుంది. కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకుని మనం ఓటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని నేను కోరుతున్నాను. జై భీమ్, జై పీవీరావు. పీవీరావు మన రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల అభివృద్ధి కోసం ఈ భారత రాజ్యాంగంలో అన్ని హక్కులు పొందుపరిచినటువంటి భారత రాజ్యాంగాన్ని రద్దుపరుస్తున్నటువంటి మతతత్వ బీజేపీ పార్టీకి మరి కేవలం మందకృష్ణ మాదిగా ప్యాకేజీ తీసుకుని వారికి మద్దతు తెలుపుతున్నటువంటి మందకృష్ణ మాదిగిని మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరి పల్లెల్లో తిరగనివ్వకూడదని మేము ఈ రకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఏ భారత రాజ్యాంగం మీద అయితే ఈ భారతదేశం ఆధారపడిందో అటువంటి భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తానన్నటువంటి బీజేపీకి తోటి జతకట్టినటువంటి టీడీపీ జనసేన పార్టీని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఓటు హక్కు అయితే కల్పించారో ఆ ఓటు హక్కు ద్వారా మరి వారందరూ తగిన బుద్ధి చెప్పాలని పార్టీలకి మరి మేము ఈ రకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ రోజుని మరి పేదవాడు ఇంగ్లీష్ విద్య నేర్చుకుని మరి ఒక ఇంటర్వ్యూలో చేపట్టాలంటే మరి పై చదువులు చదవాలంటే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలంటే ఇంగ్లీష్ ఈ రోజు చాలా అవసరం. అటువంటి ఇంగ్లీష్ చదువుల పైన మరి కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా మరి చాలా చులకనగా మాట్లాడుతూ చాలా దౌర్భాగ్యమైన విషయం. మరి కేవలం మరి ఈ రోజుని నవరత్నాల పేరుతోటి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మరి దళితుల అభివృద్ధి కోసం దోహదపడినటువంటి మరి పార్టీకి మరి వీళ్ళందరూ మోసపూరితమైన పార్టీతో మరి ముందుకొచ్చి అనేక అవాదం చవాదం పడుతున్నటువంటి ఈ యొక్క మతతత్వ పార్టీతో జతకట్టినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీని మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో కేవలం ఓటుతోటి మనం చిత్తుగా ఓడించాలని ఈ రకంగా మేము మీ పీవీరావు మానవంతా విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అలాగే ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి మరి ఒక ఉన్నత చదువులు చదివినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఇంతియాజ్ గారిని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు మరి ఐక్యవత్వంతో